వైసీపీ నాయకుడు ఎవరి మీద ఎలాంటి కేసు నమోదైనా సరే, కూటమి ప్రభుత్వం కావాలని మా మీద కేసులు పెడుతుంది అని వైసీపీ మాట్లాడుతా ఉంటది. సరే, ఇది రాజకీయంగా పక్కన పెట్టేద్దాం. కానీ మల్లా విజయప్రసాద్ కేసు అలాంటిది కాదుగా. ప్రభుత్వం పెట్టిన కేసో, పెట్టించిన కేసో గారు కూడా కాదు. ప్రజల నుంచి అతను డిపాజిట్ సేకరించి, తిరిగి ఆ డిపాజిట్ చెల్లించకుండా ప్రజల్ని బెదిరించాడు అనేది అతని మీద ఉన్న అభియోగం. ఇప్పుడు ఈడీ రైట్స్ జరుగుతున్నాయి. వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడుతున్నాయి. లైక్ అగ్రిగోల్డ్ స్కామ్ ఇతంది. అగ్రిగోల్డ్ లాంటి స్కామ్ ఇది. మరి దీని మీద వైసీపీ ఎందుకు మాట్లాడట్లేదు? ఇంత నేరం చేసిన వాడిని వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కదా. మళ్ళీ ఇతన్ని ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు? కళ్ళ ముందు బాధితులు కనపడుతున్నారు, కళ్ళ ముందు సేకరించిన డిపాజిట్లు కనపడుతున్నాయి. పైగా మమ్మల్ని బెదిరించారని డిపాజిటర్లు చెప్తున్నారు. మరి కళ్ళ ముందు నేరం కనపడుతుంది, కళ్ళ ముందు సంపాదించిన ఆస్తి కనపడుతుంది, దోచేసిన ఆస్తి కనపడుతుంది. అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మల్లా విజయప్రసాద్ విషయంలో ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం లేదు? అంటే అతను వైసీపీకి ఇవ్వాల్సిన వాటాలు ఇచ్చేశాడనా? అతనేదో పార్టీ ఆఫీస్ కట్టించి ఇచ్చాడట. తర్వాత ఇంకేదో ఆస్తులు కూడా పార్టీకి ఇచ్చాడట, ఫండ్ ఇచ్చాడట, ఎన్నికల్లో ఎమ్మెల్యేల కోసం కొంత ఖర్చు పెట్టాడట. అంటే పార్టీకి ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టాడు కాబట్టి, పార్టీ ఆఫీస్ కట్టించాడు కాబట్టి, పార్టీకి ఫండింగ్ ఇచ్చాడు కాబట్టి, ఇప్పుడు అతన్ని ఇక తప్పు చేసినా సరే ఓన్ చేసేసుకుంటారు. ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీయో, జనసేన పార్టీయో అయితే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసాయి. మరి ఇతన్ని ఎందుకు వైసీపీ సస్పెండ్ చేయలేకపోతుంది? ఒకవేళ టీడీపీ, జనసేన సస్పెండ్ చేయకపోయినా మనం క్వశ్చన్ చేయాల్సిందే, వాళ్ళ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇలాంటి విషయాలు బయటపడితే. కానీ ఇప్పుడు వైసీపీ పార్టీ ఇతన్ని సస్పెండ్ చేయకపోవటం మాత్రం తప్పు.